ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్షయ్ బర్త్డే కావడంతో వాళ్ళ పాప అవని అక్షయ్ దగ్గరికి వచ్చి హ్యాపీ బర్త్డే నాన్న అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ చాలా సంతోషించి థ్యాంక్స్ అమ్మ అని చెప్పి తనకి ముద్దు పెడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న అవని అయితే హ్యాపీ బర్త్డే అని చెప్పి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ థ్యాంక్ యూ అని చెప్పేసి చాలా కోపంగా చెప్తూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ పాప మాత్రం ఈరోజు మీ నా బర్త్డే కదా నాన్న, మీకు సంబంధించిన పనులన్నీ చెప్పాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ అయితే సరే అమ్మ అని చెప్పేసి ఒప్పుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న అవని అయితే అక్షయ్కి తలంటు స్నానం చేయిస్తూ ఉంటుంది. అది చూసిన వాళ్ళ పాప చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అవని మాత్రం చాలా నీట్గా స్నానం జరిపిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి పార్వతి వస్తూ ఉంటుంది. అదేంటి ఈరోజు అక్షయ్కి సంబంధించిన పనులన్నీ నేనే చేద్దాము అని పల్లవికి చెప్పాను కదా, మళ్ళీ ఇప్పుడేంటి అవన్నీ చేస్తుంది అని చెప్పేసి చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో అక్షయ్ కోసం అని చెప్పి ఒక డ్రెస్ని డిజైన్ చేసి మరీ పార్వతి తన రూమ్కి తీసుకొని వస్తూ ఉంటుంది. అక్షయ్ లేకపోవడంతో అక్షయ్ నీకు ఒక మంచి డ్రెస్ తీసుకొని వచ్చానా, ఈ డ్రెస్సే నువ్వు వేసుకోవాలిరా అక్కడ ఉన్న బెడ్ మీద పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అవన్నీ వచ్చి ఏంటి ఈ డ్రెస్ ఇక్కడ ఉంది, ఇదేమీ బాగోలేదు కదా, ఈ డ్రెస్ వేసుకుంటేనే బాగుంటాడు ఈయన వేరొక డ్రెస్ పెడుతూ ఉంటుంది. ఇంతలో అక్షయ్ పైనుండి కిందకు దిగుతూ ఉంటాడు. అది చూసిన పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి నేను పెట్టిన డ్రెస్ వేసుకోకుండా అవన్నీ సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకున్నాడు అని చెప్పేసి అనుకుంటూ చాలా బాధపడుతుంది. ఏంటి వీడు కూడా మారిపోయాడా ఏంటి, అవిన చెప్పిన దారిలోనే నడుస్తున్నాడా ఏంటి అని చెప్పేసి అక్షయ్ వైపుకు చూస్తూ